మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మరి మీ సన్నిధిలో చేరి ఉన్న నా సోదరిమణులందరినీ జ్ఞాపం చేసుకుంటే దేవా ఆసక్తితో దేవా ప్రార్థించారు ప్రభా. వారి ప్రతి ఆలోచన తండ్రి జరిగించమని కోరుకుంటూ, ఆర్థిక బాధలు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న వారందరికీ నాయన మీ చేతులను అనుగ్రహించి వాటి నుంచి తప్పించమని, మీ కొరకు ఉన్నతంగా జీవించగలిగే తండ్రి నాయన మహాకృపను అనుగ్రహించండి ప్రభా. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే శారీరక శోధనలు, ఇబ్బందులు పేరు తండ్రి నేను విజయం దయచేయమని ఈ ప్రార్థన ఆద్యాంతం మీ మహిమార్థ జరిగించుకున్నందుకు మహిమ చెల్లిస్తూ, కొంత సమయాన్ని మీ మాటలు పరిశీలిస్తుండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి దేవా. వెన్నవారి నుండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్యాంశాన్ని నడుచుకునే కృపనివ్వమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఒక మంచి విషయం నేర్చుకుందాం. నిన్నటి దినం నేను ఒక వీడియో చూశానండి. ఆ వీడియో ఒక జర్నలిస్ట్ది. ఆ జర్నలిస్టు ధనికుల వలన కలిగే, ధనవంతుల వలన కలిగే లాభాల గురించి మాట్లాడినాడు. ధనవంతులు భూమి మీద ఎంతమంది ఉన్నారండి చెప్పండి? 100% మందిలో బాగా సంపన్నులు కేవలం సంపద 5% మంది దగ్గరే పోగింది. మిగతా 95% మందిలో దరిదాపు ఒక 35%, 45% మధ్య తరగతి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఎవరు? పేదలే. ఇప్పుడు ఈ సంపద అంతా ఒక దగ్గర పోగొట్టుకోవడం వల్ల సామాన్యంగా మనం ధనవంతులు చూసి ఏమనుకుంటామంటే వాళ్ళ దగ్గర ఉన్న ధనం అంతా కూడా తీసి పేద ప్రజలు పంచితే బాగుండు కదా, ఈ బాధలు తగ్గిపోతాయి కదా అంటారు. అంతేనా? ఇంకేమంటారు? రెండోది, అన్యాయంగా వాళ్ళ దగ్గర డబ్బు ఉండిపోయింది, అది ఇంకెవరి దగ్గర పంచిస్తే బాగుంటుంది ఒకటి. రెండోది ఏంటంటే సంపద పంపిణీ అందరి దగ్గర కూడా సరి సమానంగా జరగాలి, అలా జరగక కొందరి దగ్గర ఉందని అంటారు. దీని గురించి ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. అసలు ధనవంతుల వల్ల కలిగే ప్రయోజనాలు, సమాజానికి మేలు కలుగుతుంది ధనవంతుల వల్ల. 5% మంది దగ్గర మాత్రమే ప్రపంచం ధనవంతం ఉంది. వాళ్ళ వల్ల సమాజానికి ఏం మేలు జరుగుతుందో జరగట్లేదా? ఇది ఎందుకు ఈ మాట చెప్పదలుచుకునంటే, ఆయన వివరణ విన్నాక నాకు బైబిల్లో కొన్ని వచనాలు దీనికి ఆపోజిట్గా అనిపించాయి. నిజానికి దేవుడు మాట రైట్ అవుద్దా, మనిషి మాట రైట్ అవుద్దా అని నేను ఆలోచించానండి. అందుకని ఆయన చెప్పిన మాటలు యథాతథంగా మీ కొరకు కొన్ని మాటలు చెప్పదలుచుకునే ప్రయత్నం చేశాను. ఆ ప్రసంగాన్ని నేను టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసుకుని మీకు చదివి వినిపిస్తున్నాను. ఒక 2 నిమిషాలు చూడండి. ఆయన ఏం చెప్పాడంటే, అన్యాయంగా కోట్లాది మంది పేదరికులు ఉన్నప్పుడు కొందరి దగ్గర ఇంత సంపద పేరుకుపోవడం అన్యాయం. సంపద పంపిణీ, ఈ ధనవంతుల సంపదను బలవంతంగా లాక్కొని పేద ప్రజలకు పంచాలి. అయితే ఆయన ఏం చెప్పారంటే, సంపాదన వల్ల సమాజానికి మేలు, ఓ వ్యక్తి ఎంత ఎక్కువ సంపాదిస్తే సమాజానికి అంత మేలు జరుగుతుంది అని ఆయన చెప్పాడండి. ఉదాహరణకు ఒక సోదరుడు చెప్పాడు, ఒక వస్తువును మనం కొనేటప్పుడు కొనుక్కున్నవాడికి లాభపడతాడు, అమ్ముకున్నవాడు కూడా లాభపడతాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, అక్కడ భోజనం 50 రూపాయలకే వస్తుంది. ఆ 50 రూపాయలకే భోజనం వస్తున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ పట్టుకెళ్ళడం వస్తామా, అక్కడ 50 రూపాయల భోజనం కొనుక్కోవడం వస్తామా? అక్కడ కొనుక్కోవడం వస్తాం. అదే భోజనం 500 ఉంది, అప్పుడు అక్కడ కొనుక్కోవడం వస్తామా, ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ పట్టుకెళ్ళడం వస్తామా? ఇంటి దగ్గర పట్టుకెళ్దాం. ఇప్పుడు 50 రూపాయలకు అమ్ముతున్నాడంటే అతనికి ఒక 10 రూపాయల లాభం లేకుండా అమ్మడు కదా. ఆ 50 రూపాయలు భోజనం దొరుకుతుందంటే ఇతనికి 50 రూపాయలు భోజనం దొరుకుతుంది, అది లాభం. అమ్మేవాడికేమో ఒక 10 రూపాయల లాభం దొరుకుతుంది. ఈ 2 విధాలుగా ఉంది. సో ఇలానే ఈ సమాజంలో కొంతమంది ధనవంతుల సంపద కూడా ఉపయోగపడుతుందంటే ఆయన ఈ ఉదాహరణ చెప్పారంటే. ఉదాహరణకి ప్రపంచంలో చాలామంది ధనవంతులు, ముఖ్యంగా చెప్పుకోవాలంటే బిల్ గేట్స్, ఎలాన్ మాస్క్, జెఫ్ బెజోస్, చాలామంది ఉన్నారు కదా. సో వాళ్ళందరి గురించి ఆలోచిస్తే బిల్ గేట్స్ ఆయన సంపన్నుడు ప్రపంచంలో. ఆ సంపన్నుడు ఏం చేశాడంటే, ఒకప్పుడు కంప్యూటరు గది అంతా ఉండేది. ఆ గది అంతా ఉన్న కంప్యూటర్ని ఒడిలోకి పట్టేంతగా తీసుకొచ్చాడు. అందుకు అవసరమైన సాఫ్ట్వేర్ని ఆయన ఏం చేశాడు? డెవలప్ చేశారు, ప్రోగ్రామ్ డెవలప్ చేశారు. ఇప్పుడు ల్యాప్టాప్ ప్రపంచవ్యాప్తంగా అందరి దగ్గర ఉంది. ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుంది. పైగా దానివల్ల ఆయన కంపెనీలు ఎంతమంది పని చేస్తున్నారంటే సుమారు 2 లక్షల మందికి ఉద్యోగాలు అయితే ఇచ్చాడు. అంటే ఒక ధనవంతుడి వల్ల 2 లక్షల మంది ప్రయోజనాలు అనేకుల చేతుల్లో ఏముంది? కోట్లాది మంది చేతుల్లో ల్యాప్టాప్లు ఉన్నాయి లేదా? అదే కాకుండా ఎలాన్ మాస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్ అని ఆయనకి 2 కంపెనీలు ఉన్నాయి. అంతకుముందు పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు ఇవే ఉండేవి. కానీ ఎలక్ట్రికల్ కార్ల యొక్క విప్లవం తీసుకొచ్చింది ఎవరు? ఎలాన్ మాస్క్. అదే కాకుండా ఆయన ఏం చేసినట్టే స్పేస్లోకి చాలా సులువుగా, చాలా చవకగా శాటిలైట్స్ని పంపించడం కోసం ఆయన చాలా కృషి చేశాడు. అందువల్ల ఆయన ఏం చేసినట్టే చాలామందికి ఉపాధి కల్పించాడు. 1.5 lakhs ప్రజలకు ఏం చేసినట్టు ఆయన ఉపాధిని అయితే ఇచ్చాడు. ఇదే కాకుండా జెఫ్ బెజోస్, అమెజాన్ అధినేత, ఒకప్పుడు మనం మార్కెటింగ్కి వెళ్ళి కొనడం
షాపులో తిరగడం చాలా విసుకొచ్చేది. ఇప్పుడు ఆయన అంతా ఏం చేశాడు, ఒక బటన్ దూరంలోనే మొత్తం మార్కెటింగ్ అంతా కంప్లీట్ చేసాడు. దీనివల్ల సుమారు 15 లక్షల మందికి ఉపాధిని అయితే ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా కలిగించాడు. సో కాబట్టి ఇంతమంది వల్ల ఉపయోగపడుతున్నప్పుడు, ఇంతమందికి వాళ్ళ ధనం ఉపయోగపడుతున్నప్పుడు ధనవంతులు సమాజానికి మేలు చేసేవారికి అయితే కనబడతారు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాడండి. ఫర్ సపోజ్ ఈ దేశం అభివృద్ధి చెందాలంటే పేదల వల్ల అభివృద్ధి చెందుతుందా, ధనికుల వల్ల అభివృద్ధి చెందుతుందా? ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి బీరువాలోనో ఏ తలగడ కిందో ఏ పరుపు కింద దాస్తాం. అదే ధనవంతులు వాళ్ళు డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారా? వాళ్ళ ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తుంటారు స్టాక్స్లోని, తర్వాత ఏంటంటే ఇండస్ట్రీస్ పెట్టడంలో పెడుతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ధనం రొటేషన్ అవుతుంది. ధనం రొటేషన్ అవ్వడం ద్వారా ఏమవుతుందంటే అనేక మందికి అది ఉపాధి అవకాశాలని, ప్రజలు బ్రతకడానికి కొంత సోర్సెస్ అయితే కల్పిస్తా లేదా? ఇలా ఆయన ఒక వివరణ అయితే ఇచ్చాడండి. నిజమే కదా? కాబట్టి ధనవంతులు సమాజానికి మంచి సేవ చేస్తున్నాడు. ఒక విధంగా చెప్తే అది మంచిదే. కానీ మరి ఎంత సంపద చేసే వాళ్ళకి దేవుడు ఏం చేయాలి? పరలోకం ఇవ్వలేదా? ఇప్పుడు ఈయన ఆర్గ్యుమెంట్ ప్రకారం, ఈ ఆర్గ్యుమెంట్స్ విన్నంత వరకు బాగానే ఉంది ఈ ధనవంతుల వల్ల అనుకున్నాం. మరి వీళ్ళకి ఖచ్చితంగా పరలోకం రావాలి, సమాజాన్ని మేలు చేసినప్పుడు. వస్తుందా? బైబిల్ ఏముంటుంది? మత్తయి సువార్త 19వ అధ్యాయము 23 నుంచి అయితే చదువుకుందాం. మత్తయి సువార్త నుంచి 19వ అధ్యాయం 23 వచ్చి చదువుకుందాం. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. అంటే ధనవంతుడు పరలోకం వెళ్ళా? ఎందుకు వెళ్ళడు? మేలే చేస్తున్నాయి కదా సమాజానికి. ధనవంతుడు సమాజానికి మేలే చేసినప్పుడు పరలోకం వెళ్ళాలొద్దే జనరల్గా? ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు మంచి చేసేవాడు కదా దేవుడు ఏం చేస్తాడు? పరలోకాన్ని ఇస్తాడు. సమాజ సేవ చేస్తాడు కదా వాళ్ళకి మించిన సమాజ సేవ ఎవరు చేస్తారని చెప్పండి? పేద ప్రజలు చేస్తున్నారు, ధనవంతులు చేస్తున్నారా? కాస్త ధనవంతులే చేస్తున్నారు. వాళ్ళు అలాంటప్పుడు పరలోకం ఎందుకు ఇవ్వడు దేవుడు వాళ్ళకి? ఎంత కఠినంగా ఎందుకు మాట్లాడాడు యేసుక్రీస్తు వారు? దాని వెనక అతను మనం ఆలోచించలేం. అంటే యేసుక్రీస్తు చెప్పిన మాటల్లోని ధనం అంటే ఆయనకు అసహ్యమా? దేవుడికి ఏమైనా ధనం అంటే నచ్చదా? ఆలోచించండి. ఎందుకే మాట చెప్పాడు? అసలు ధనవంతులు ధనం సంపాదించాలని ఆశపడేవారికి ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం మీకు తెలుసు కదా. ఒక మాట చూద్దామా? నీ ధనం ఎక్కడున్నో అధ్యాయము 6వ అధ్యాయం ఎన్నో వచనం? 24 వచనం. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించి మరొకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. సో కాబట్టి ఇప్పుడు ధనం అనేది ఉంటే దేవునికి కాకుండా ధనానికి దాసులైపోతారు. ధనానికి దాసులైపోతే ఏమైపోద్ది? ధనానికి మనుషులు దాసులైపోతే ఏమైపోద్ది? దేవునికి దాసులైతే మధ్యరిత మనకు తెలుసు. ధనానికి దాసులైతే మధ్యరు కదా. ఆలోచించండి. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చదువుదాం. 9-10 వచనం చదువుదామా? ధనవంతులు అగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైనా అనేక దురాశలలో అయితే పడిపోతారట. అంటే ధనవంతులు అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ దేవుడికి దాసులుగా ఉన్నారు, సిరికి దాసులు అవుతారు. సిరి ఏం చేస్తుందంటే మనల్ని, ధనం ఏం చేస్తుందంటే మనల్ని ఇది ఇలా చెప్తున్నాడు. ధనవంతులు అవ్వడానికి అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను
అవివేకయుక్తములు అంటే వివేకం లేని పనుల్లోని, అంటే తెలివి తక్కువ పనుల్లోని హానికరమైన అనేక దురాశల్లో పడుతురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. అంటే ధనము సంపాదించడము దేవునికి నచ్చదని కాదు, దానివల్ల మన జీవితం నష్టం అయిపోద్దని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ధనవంతులుగా ఉండి దేవుని సేవ చేసే భక్తులు కలరు. అయితే మనము ధనం ఉన్నప్పుడు కూడా ధనాన్ని సేవించుకుంటా, ధనం మీద మనం మనసు పెట్టుకోకుండా దేవుని మీద మనసు పెట్టుకోవాలి. సామాన్యంగా ధనం మీద మనసు పెట్టుకుని మనకేం కలుగుతుంది? మన దేవుడు 2 లక్షలు 10 లక్షలు ఉంటే మనకున్న ఆలోచన విధానం వేరే ఉంటుంది. చేతిలో ₹1 లేకపోతే ఒకలా ఉంటుంది. ఓ డబ్బు ఉంటే మనకి ఒక రకంగా ప్రౌడ్నెస్, గర్వం అనేది వస్తుంది, అహంకారం అనేది వస్తుంది, అంతేనా? సో అది లేకపోతే ఏమవుతాం? సామాన్యంగా ఉంటాం. కాబట్టి ధనం అనేది ఏం చేస్తుందంటే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల ఏంటంటే దేవుడు మీరు ధనవంతులుగా ఉంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జలు ఉంటూ ప్రవేశించడం మేలని. అంటే ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. ధనవంతుడు తన మనసు ధనం మీద పెట్టుకోవడం ద్వారా గర్వంతుడు అయిపోతాడు, తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అంటే తను నాశనం చేసుకుని సమాజం మేలు చేయొచ్చు కదా అని మనం అనుకుంటాం. ఆ విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంతమంది మేధావులు చెప్తుంటారు కదా, సమాజంలో మేలు జరుగుతుంది ధనికుల వల్లనే అన్నప్పుడు ఒక కోణంలో కాదు కదా, ఇంకో కోణంలో కూడా ఏం చేయాలి? దాన్ని మనం చూడాలి కదా. ఇంకొక కోణంలో కూడా ఉంటుంది. ఏంటి ఆ కోణం? ఫర్ సపోజ్ ఆయన కోట్ల రూపాయల ధనం తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాడండి ఒక ఇండస్ట్రీని. అంటే మన రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్ట్స్ అవుతున్నాయి, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్లో ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. ఆ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో అమరావతి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు, అమరావతి రాజధానికి చేయాలని చెప్పి ఇప్పుడున్న మొదటి ముఖ్యమంత్రి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్గా విభజన చెందాక అమరావతిని క్యాపిటల్గా చేయాలని అనుకున్నారు. అక్కడ లక్షలాది ఎకరాలు తీసుకొచ్చారు. ఆలోచించండి. ఇప్పుడు ఆ ఎకరాలు స్థలం ఇచ్చిన వాళ్ళందరూ ఎవరు? పేదల ధనికుల? పేద ప్రజలు. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ వచ్చేటప్పుడు ఏమన్నారంటే అక్కడ కూడా వేలాది ఎకరాలు పొలం తీసుకున్నారు. మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, ఇది డెవలప్మెంట్, మీకే ఉద్యోగాలు వస్తాయి, అది ఇది అన్నారు. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ భూములు లాక్కున్న వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళ పిల్లలకి అందరికీ వచ్చి ఉద్యోగాలు. కానీ అందరూ ఆ క్వాలిఫికేషన్, ఇప్పుడు కంపెనీ వచ్చిందంటే ఆ స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ లేకుండా ఎవడు ఉద్యోగాలు ఎవడు కదా, భూమి ఇచ్చిన మాత్రం ఇచ్చాడు, లాస్ అయిపోతాడు, కంపెనీ పెట్టుకున్నాడు. దానివల్ల పేద ప్రజలకు అక్కడ ఏం జరుగుతుంది? లాస్ జరుగుతుంది. కొంత మటుకు ప్రయోజనం ఉన్న లాసే. అదే రీతిగా ఇప్పుడు ఇది భోగపురం ఎయిర్పోర్ట్, అక్కడ కూడా చాలా వేలాది ఎకరాలు లాక్కున్నారు. ఎంతమందికి ఉపాధి ఉంటాయి? ఎంతమంది మేలు జరుగుతుంది? ఆలోచించండి. మేలు అనేది అయితే జరుగుతుంది, కానీ కొద్ది మేలు జరుగుతుంది, దాంతోపాటు కొంత నష్టం అయితే జరుగుతుంది. ధనికుల వలన మేలు ఒకటే కాదు, నష్టాలు కూడా జరుగుతాయి, మర్చిపోకండి. ఎలా జరుగుతాయి అంటే ఒకప్పుడు చిన్న చిన్న కొట్లు ఉండేవి కిరాణాకి, మనం అందరూ వెళ్ళేవారం కదా, కిరాణాకి వెళ్ళి తెచ్చుకునేవారు. ఇప్పుడు కిరాణాలు లాంటివన్నీ ఎగిరిపోయాయి. దాని స్థానంలో ఏమొచ్చాయి? పెద్ద పెద్ద మాల్స్ వచ్చాయి. ఏమొచ్చాయండి? మొదట స్పెన్సర్ వచ్చింది, స్పెన్సర్ సైడ్కి వెళ్ళిపోయింది. బిగ్ బజార్ వచ్చింది, డిమార్ట్ వచ్చింది, ఇంకేవో జియో మార్ట్ వచ్చింది, రకరకాల మార్ట్లు వస్తున్నాయి. దీనివల్ల చిన్న వ్యాపారులు ఏమవుతున్నారు? దెబ్బయిందో లేదా వాళ్ళకి? ఒకప్పుడు చిన్న చిన్న బట్టల దుకాణాలు ఉండేవి. ఆ చిన్న చిన్న బట్టల దుకాణానికి వెళ్ళి వాళ్ళు కావాల్సిన కొనుక్కునేవారు. అయితే ఇప్పుడు ఏం చేశారు? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ప్లాన్ చేశారు. ఇప్పుడు లక్కీ షాపింగ్ మాల్కి ఎక్కువ మంది ఆర్డర్లు వెళ్ళిపోతారు, ఎందుకంటే అక్కడ చవక చీరలు మంచి కలర్లో చవక వస్తాయి. ఇప్పుడు అలాంటి లక్కీ షాపింగ్ మాల్స్ వైజాగ్లో నేను పెట్టాడు, డాబాగడ్డంలో ఒకటి పెట్టాడు, జగదాంబలో ఒకటి పెట్టాడు, కంచరపంలో అక్కడ గోపాలపట్నంలో ఒకటి పెట్టాడు, పెందురుతులు ఇంకెక్కడ ఏదో పెట్టినట్టుకుంటారు. తర్వాత అక్కడ చూస్తే అలాగే వెళ్ళిపోతే గాజువాకలు ఒకటి పెట్టాడు, ఇక విజయనగరం, ఇంక అన్ని జిల్లాలు, సీఎంఆర్ కూడా అలాగే పెట్టాడు లేదా. ఈ చిన్న వ్యాపారులు ఏమైపోతుంది? పెద్ద పెద్ద షాపులు పెట్టగానే, పెద్ద పెద్ద మాల్స్ పెట్టగానే చిన్న వాళ్ళందరికీ ఆ షాప్లో పనిచేసే కొద్దిమందే కొంతే ప్రయోజనం, కానీ ఇంకెక్కువ మంది జీవితాలకి నష్టం కలుగుతూనే లేదా. కాబట్టి అంటే ఈ సమాజం మనం చూసేది ఏంటంటే పెట్టుబడిదారులకు, ధనవంతులుగా వాళ్ళ కొంత ప్రయోజనం ఉన్నప్పుడు కూడా అదే సమయంలో అంతకంటే సమానంగా లేదా అంతకంటే ఎక్కువైనా ఏం చేయొచ్చు? కీడు నష్టం అయితే
జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ కష్టం నష్టం జరుగుతుంది కాబట్టి దేవుడు వాళ్ళు పరలోకం రానివ్వని అంటున్నాడా? అది కాదు మ్యాటర్. వాళ్ళు ఏం చేసినట్టే వాళ్ళ మీద ధనం మీద మనసు పెట్టుకొని సృష్టికర్త అనే దైవాన్ని ఏం చేసినట్టు వాళ్ళు నమ్మకుండా పోతారు. దానివల్ల వాళ్ళే పూడ్చుకుంటారు. ఇప్పుడు డబ్బు ఉందని చెప్పి అందరికీ పంచిపెడేస్తారు. వారెన్ బఫెట్ ఉన్నాడండి. ఆ వారెన్ బఫెట్ ఏం చేస్తాడంటే స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్ అన్నమాట. వచ్చిన ధనం అంతా పేద ప్రజలకు ఇచ్చేసాడు. అందరూ అలాగే ఇవ్వగలరా? ఆలోచించండి. ఇప్పుడు కొంత చారిటీ వర్క్స్ పెట్టి చేస్తారు కానీ మొత్తం అంతా పంచలేదు కదా సంపద. సరే, అయితే ధనవంతులుగా ఉంటే దేవుడు పరలోకాన్ని ఇవ్వడా? మనుషులకు అసాధ్యమే. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది భజనలు దూరటం సులభమే. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడికైతే సాధ్యం. ఇప్పుడు ధనం ఉండి కూడా మేలు చేసే పిల్లలు ఉన్నారు, దేవుని పిల్లలు. వారికి దేవుడు పరలోకం ఇచ్చాడా లేదా? అలా ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారా? ఉన్నారండి. ఆది కాండంలో చూస్తే మనము ఆదాము గారిని చూస్తాం, అబ్రహాం గారిని చూస్తాను. అబ్రహాము గారు సేవ చేశారా లేదా? అబ్రహాము గారు ఎంత గొప్ప సేవ చేశారంటే అండి, మంచి మాట మనం చూద్దాం. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశకాండం 8:18 వచ్చి చూద్దాం. మొదట ద్వితీయోపదేశకాండం 8:18 వచ్చి చూద్దాం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునే వలన ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధన నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై. అంటే భాగ్యం అంటే ఏంటి? ఆస్తి, ధనం. ఈ ఆస్తి పలు రూపాల్లో ఉంటుంది. వెండి బంగారాలు లోహం రూపంలో ఉండొచ్చు, స్థలాలు పొలాలు లేదంటే ఆ రూపంలో ఉండొచ్చు కదా, లేదంటే పశు సంపద రూపంలో కూడా ఉండొచ్చు, ఆస్తి మనుషుల రూపంలో కూడా ఉండొచ్చు. భాగ్యం సంపాదించుకోవడానికి ఏం చేసాడు? అవకాశం ఇచ్చాడు. అలాగని ఆ భాగ్యం మీద మనసు పెట్టుకుని దాన్ని ఇచ్చిన దేవుని మీద వదిలేస్తే బాగుంటుందా? అందుకని మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండన్నారంటారు. చూడండి, సామెతల గ్రంథంలో కనుక చూస్తే ఇంకొక మంచి మాట మనం చూస్తాం. సామెతల గ్రంథంలో ఏమంటాడంటే 19:17లో సామెతలు 19:17లో బేదలను కనికరించేవాడు యెహోవాకైతే అప్పిచ్చేవాడు. బేదలకు సాయం చేస్తే, అనాథ రోగులకు సాయం చేస్తే, ఇవన్నీ ఎవరికి సాయం చేసినట్టు? దేవుడికి సాయం చేసినట్టు. అంటే దేవుడు ఉంటే ఏం చేయమన్నాడు? సాయం చేయమన్నాడు. ఇప్పుడు సాయం చేస్తున్నారు చాలామంది, సాయం చేస్తున్నారు, సాయం పేరుతో అన్యాయం చేస్తున్నారు. కొంత ఇచ్చి ఎక్కువ లాగేసుకుంటున్నారా లేదా? ఇప్పుడు మీకు భూములు ఇస్తే మీకు ఎలా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి కొంత ఇస్తున్నారు, మిగతాదంతా లాగేస్తున్నారు. కాబట్టి అలా కాకుండా ఎలా ఉండాలి? దేవుడి కొరకు మనకు ఉన్నదంతా ఖర్చు పెట్టకపోవచ్చు, కనీసం ఉన్నదంతా కొందరికైనా ఇచ్చి మనం ఏం చేయొచ్చు? మేలు చేయాలి. అది కూడా ధనం మీద మనసు పెట్టుకోకుండా. అలా చేసిన వాళ్ళు ఎవరంటే అది బెస్ట్ అబ్రహాం గారు. అబ్రహాం గారు ఆదికాండం 13:2 చూస్తే ఆయన దగ్గర ఎంతమంది పనులు ఉన్నారో తెలుసా? ఆయన ఎంతమందిని పోషించాడు, ఎంతమంది ఆయన దగ్గర ఉన్నారో ఒకసారి చూడండి. ఆదికాండం 13:2. ఆదికాండం 13:2. అబ్రహాము వెండి బంగారము పశువులను కలిగి బహు ధనవంతుడై ఉండును. చదవండి ఇంకా. ఆయన దగ్గర ఉన్న పనుల గురించి మాట్లాడతారండి. అంటే అబ్రహాము అయితే ధనవంతుడు అనేది అర్థమైంది. ఆయన దగ్గర ఒకసారి తన అన్న కుమారుడు లోతును వెంట పెట్టుకున్నప్పుడు తన ఇంటి పుట్టి పెరిగిన అలవార్చిన 300 మంది తెల్లి ఏం చేస్తారండి? 5 రాజులు ఓడించి తీసుకొస్తారు. అంటే ఆయన దగ్గర సుమారు ఎంతమంది పనులు ఉన్నారో వివరాలు చెప్తాను. కానీ ఒక 500 కంటే పైన ఒక 700 మందో సంథింగ్, ఆ పదం ఎక్కడ ఉంటుందండి అది. ఆయన ఇంటి పుట్టి పెరిగిన పనులు ఉన్నారట. ఏంటి అంత విస్తారమైన పశు సంపద ఉన్నప్పుడు ఎంతమంది పనులు ఉంటారు? వాళ్ళందరిని ఆయన ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడో లేదా? ఆయన ధనవంతుడై ఉండి కూడా దేవుని మాట విన్నాడు. ఎవరు? అబ్రహాం గారు. అంటే ధనవంతుడిగా ఉంటే పరలోకం పోరా? ధనవంతుడిగా ఉంటే పరలోకం పోరా? ఎందుకు వెళ్ళరు? ధనవంతుడిగా ఉండి కూడా పరలోకం వెళ్ళిన వారిలో మొదటివారు ఎవరండి? అబ్రహాం. ఆయన అంత ధనవంతుడు ఎవరో లేరు కదా. అంటే ఆయన ఏం చేసేది? పోనీ ఆయన ధనం మీద మనసు పెట్టుకున్నాడా?
దేవుడు ఆయనకు ఒక దేశాన్ని ఇచ్చేసాడండి. ఏ దేశం అది? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. మనం ఇది ఏం చేస్తాం? ఒక 2 సెంట్లు ఇస్తే అది నాది అని పట్టుకుని కూర్చుంటాం. అంటే ఈ పిల్లలు ఈ మధ్య చాలామంది మన పుట్టిన పిల్లలు వాళ్ళకి ఇంకా లోకం కూడా తెలియదు. వాళ్ళకు 10 రూపాయలు ఇచ్చోడండి, వాళ్ళు ఏమంటారు? ఇది ఇవ్వమంట నాది అంటారు. మన ఆలోచన అలా ఉంది. 10 రూపాయలకే అలాంటిది 1 సెంటు స్థలం ఇస్తే, 2 సెంట్లు స్థలం ఇస్తే వదిలేస్తారు ఎవరైనా? వదలరు కదా. అలాంటిది ఆయన ఒక దేశాన్ని ఇచ్చాడండి. ఎవరికి వదిలేసాడే లేదా? ఆయన దాన్ని వదిలేసి దేనికోసం చూసాడు? ఎబిరిపత్రులు మీకు తెలుసు కదా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఆయన ఎదురు చూసాడట. ఆయన తర్వాత ఆయన కొడుకు ఎదురు చూసాడట. ఆయన కొడుకు తర్వాత ఆయన మనవడు కూడా ఎదురు చూసాడు. అంటే వాళ్ళకి డబ్బు ఉన్నా డబ్బు మీద మనసు లేదు వాళ్ళకి. ఆ డబ్బుని వాళ్ళ బ్రతకడానికి ఉపయోగించుకున్నారు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి ఉపయోగించారు, చాలామందికి దాన్ని అయితే ఉపయోగించారు కదా. కానీ వాళ్ళ మనసంతా దేని మీద ఉంది? వాళ్ళు సేవ చేసేది దేవునికే సేవ చేస్తారు. అంటే ధనవంతులుగా ఉంటే పరలోకం పోరం అన్నమాట కాదు, కానీ ధనవంతుడిగా ఉండి కూడా ధనం మీద మనసు పెట్టుకోకుండా దేవుడి మీద మనసు పెట్టుకుంటే ఖచ్చితంగా ఏమవుతాం? పరలోకం అయితే వెళ్ళొచ్చు. ఆ తర్వాత మనము యోబు గారిని గురించి కూడా ఆలోచించాలి. యోబు గారు కూడా ఊజు దేశంలో గొప్ప ధనవంతుడు కదా. నిజానికి ఆయన ఆ దేశంలో ఆయన గొప్పోడు. అలాంటి ఆయన దగ్గర ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయో, ఎన్ని వేల ఒంటెలు ఉన్నాయో, ఎన్ని వేల అంటే ఇంకేమున్నాయి పశువులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆయన దగ్గర పనులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. ఆ దేశంలో ఆయనే గొప్పవాడట. అలాంటి వ్యక్తి తన దగ్గర ఉన్న ధనంతో ఏం చేశాడు? అనేకులు సేవ చేశాడు లేదా? అంటే బీదలకు సేవ చేశాడు, అనాథలకు సేవ చేశాడు. అవన్నీ యోబు గ్రంథం 29 అని అనుకుంటాను. నాకు ఆయన కంట కనబడిన విధవరాండ్రులకు సాయం చేశాడు, అనాథ పిల్లలకు సాయం చేశాడు, అనేక మంది పేదలకు కూడా ఆయన సాయం చేశాడు. సాయం చేయకుండా ఆయన ఎవరికి కూడా ఆయన చెయ్యి అయితే వెనుక తీయలేదు. ఆయన కూడా దేవుడికి చాలా ఇష్టంగా ఉన్నాడు. ఆయన కూడా దైవలోకానికి వెళ్ళే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే దేవుడికి ఇష్టం ఉన్నాడు. ఎవరు? అంత గొప్ప ధనవంతుడై ఉండి ఆ దేశంలోనే ధనికుడు. మన దేశంలో ముఖేష్ అంబానీ లాంటి అనమాట, లేకపోతే అదానీ లాంటి వాడు అనమాట. అలాంటి వ్యక్తి అంటే దేవుని మీద మనసు పెట్టుకున్నారంటే ఆలోచించండి. ఒక చిన్న జోక్ చెప్పమంటారా? ముఖేష్ అంబానీ హిందూ భక్తుడు కదా. ఆయన ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా దండం పెడుతుంటాడు. చాలామంది ఆయన సీక్రెట్ ఏంటి తెలుసుకుని ట్రోల్ చేస్తున్నారు సరదాగా. దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవడో దండం పెడతారు, కానీ ఆయన ఇలా ఊపేస్తున్నాడు అనమాట. ఊపేస్తుంటే ఒకడు ఏం చేసినట్టే అదే రీల్ చేసినమాట. అంబానీ రీచ్ అవ్వడానికి ట్రిక్ అంటే ఆడ ఊపేస్తుంటే వచ్చేది ఏమైనా ఆడ ఊపేతుంటే కరెన్సీ నోట్లు పడినట్టుగా చేశారు ట్రోల్. నిజానికి ట్రిక్ ఏంటంటే కష్టపడే తత్వం. ధనం ఎప్పుడు రావాలన్నా కష్టపడే తత్వం. సరే, ఆ కష్టం కూడా ఈ లోక సంపద మీద పెట్టుకోగలిగితే ఏమవుద్దంటే ధనం వస్తాయి, కానీ మనిషి జీవితం తృప్తి అయితే, సంతోషం అయితే, ఆరోగ్యం అయితే, రక్షణ అయితే దొరకదు. చూడండి, మనము పరుపు కొంటాం, కానీ మీకు తెలుసు కొటేషన్లు చాలాసార్లు సోషల్ మీడియాలో విన్నారు. ఏం కొనలేరట? పరుపు కొంటారు, కానీ నిద్ర సుఖమైన నిద్ర అయితే ఆ పొరుపేడలు ఎలాగైతే తెలుసు కదా. మీ నిద్ర ప్రాబ్లం, మా పరుపు వాడితే మీరు మంచి నిద్ర పడదంటారు. అంతేనా? ఆలోచించండి. డబ్బులుంటే మంచి చికెన్ రోస్ట్ ఏదో సంథింగ్ ఫేవర్స్ ఉంటాయి కదా, కొంటారు, కానీ ఆకలి కొనగలరా? కొనలేరు. డబ్బులుంటే మంచి బట్టలు కొనుక్కోగలరు, కానీ ఆరోగ్యం అనేది కొనుక్కోగలరా? డబ్బులు ఉంటాయి, కానీ మనుషులతో సఖ్యత సమాధానం వస్తుంది అంటారా? కొందరు ఉంటారు, అది మన దగ్గర డబ్బుల కోసం, అది లేకపోతే ఎవరైనా వస్తారా? ప్రేమలు. కాబట్టి డబ్బు వల్ల కొన్ని రావు. డబ్బు వల్ల ఏంటంటే మొదటిగా రక్షణ రాదు, డబ్బు వల్ల మనకు శాంతి ఉండదు. పేదవాడు కొంచెం తిన్నా సుఖ నిద్ర పొందుతాడట. ధనవంతుడు వాడి దగ్గర ధనం ఎంత ఎక్కువ ఉంటే వాడు దాని మీద మనసు పెట్టుకోవడం కారణం చేత నిద్ర రాదట. అందువల్ల మనం సుఖంగా ఉండలేకపోతున్నాం. మనం మన జీవితకాలం సుఖ జీవంతో గడవాలంటే మనం ఎవరి మీద మనసు పెట్టుకోవాలి? దేవుని మీద మనసు పెట్టుకోవాలి. ధనం మీద మనసు పెట్టుకోకండి. కష్టపడినా సరే అది వదిలేండి. ఎవరిలాగా? లైక్ అబ్రహాం లాగా, లైక్ యోబు గారిలా వదిలేయాలి. అంటే వీళ్ళ మాటకే కాదు, కొత్త నిబంధనలో ఇంకా మనకి చాలామంది భక్తులు ఉన్నారండి. ఎవరున్నారు? పొట్టి జక్కే, మీ అందరికీ తెలుసు, లోకాసువార్త 19 అని అనుకుంటాం. పొట్టి జక్కే ఏం చేశాడంటే ఆయన గొప్పగా ఫైనాన్స్ చేసే వ్యాపారి పొట్టి జక్కే, అవునా కదా? వడ్డీ వ్యాపారిస్తుడు. ఏసెవరో చూడాలనుకున్నారండి. ఎవరిని? జక్కయ్య గారు ఏసెవరో చూడాలని ఆశపడి ఏసు దగ్గరికి అయితే వెళ్ళడానికి ప్రయత్నించాడు, కానీ అవ్వలేదు. ఆ టైంలో ఏం జరిగిందండి? పొట్టి జక్కయ్య గారికి పుట్టోడు ఆలోచన ఉంటుంది కదా, ఆ పక్కనే దగ్గరలో చెట్టు ఉంటే గబగబా వెళ్ళి చెట్టు ఎక్కి
చూస్తున్నాడు యేసు ఎవరో చూడాలని. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసండి? జక్కయ్య దిగయ్యా, నేడు నీ ఇంట ఉండవలసింది అన్నాడు. బేసిక్గా అయితే ఆయన ధనవంతుడు, ప్రజలు పీడించేవాడు ధనం పట్ల. సంపద ఉన్నవాడికి మేలు చేస్తాడు అనుకుంటే మరి మేలు జరగాలి కదా. కానీ ఎందుకు మేలు జరిగింది? ఆయనలో ఒక పశ్చాత్తాపం కలిగింది. ఆయన మనసు మార్చుకున్న విధానం ఆయనకు తెలిసి యేసుక్రీస్తారు. అందుకే పొట్టి జక్కయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, జక్కయ్య దిగయ్యా, నేడు నేను నీ ఇంటి ఉండవలసింది అంటున్నాడు. అలా అనగానే ఆయన దిగిపోయి వెంటనే ఏమన్నాడంటే, ప్రభువా, నేను ఎవరి యొద్ద అయినా అన్యాయంగా తీసుకుంటే దేన్నైనా అతనికి మరలా నేను 4 అయితే ఇస్తాను, నా ఆస్తిలో సగం బీదలకైతే ఇచ్చేస్తున్నాను. అంటే ఆయన మనసంతా ఏమైపోయింది? యేసుని చూసి సంతోషంలో, నిజదైవాన్ని కనుగొన్న సంతోషంలో, దేవుడి మీద మనసు ఆయనకి ఎప్పుడైతే మళ్ళిందో సంపద మీద మనసు పోయిందండి. ఆ సంపద నాకు అక్కర్లేదు, దేవుడు ఉంటే చాలు కదా. సంపద మీద మనసు పోయి ఏమనుకున్నాడంటే, ఇంకా నా ప్రభువు నాకు చాలు అనుకుని తన సంపదనంతా కూడా పంచేయడానికి అయితే సిద్ధపడిపోయి, ఇదిగో నేడు ఇతని ఇంటికి ఏమొచ్చిందట? రక్షణ వచ్చిందంటాడు. ఓ ధనికుడై ఉన్నవాడికి యేసుక్రీస్తు మాట ప్రకారంగా చూస్తే రాకూడదు. కానీ అదే యేసు మాటలో మనం చూస్తున్నాం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే వంటే సూది బెజ్జలు దూరుట సులభమని చెప్పాడు. అలాంటి యేసు నోట ఒక ధనవంతుడిని ఏం చేస్తున్నాడు? నేడు నేను నీ ఇంటికి రావలసినది, నేను నీ ఇంటికి వచ్చానంటే నీకేమొస్తుంది? ఆటోమేటిక్గా రక్షణ వస్తుంది. ఇగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటే, ఒక ధనవంతుడికి రక్షణ వచ్చిందంటే కారణం ఆయన ధనాన్ని బట్టి కాదు, ఆయన చేసే సేవను బట్టి కాదు. దేన్ని బట్టి? ఆయన తన మనసును మార్చుకోవడం బట్టి, తన మనసు ధనం మీద కాకుండా తన మనసు తన ప్రభువు మీద పెట్టుకోవడం బట్టి ఏమైందంటే ఆయన మార్పు అయితే జరిగింది, రక్షణ అయితే కలిగింది. కావున మనమందరం కూడా ఆలోచించండి. ధనం సంపాదించుకోమని దేవుడు ఏం చెప్పలేదు, వద్దనలే కదా. ఏమన్నాడు దేవుడు? మనకి బైబిల్లో చెప్పట్లేదా? ప్రతివాడు సొంతంగా భుజించిన ఆహారాన్నే తినమన్నాడు, ఇంకొకరి మీద ఆధారపడొద్దు అన్నాడు. ఆలోచించారా? మనం ఇతరులకు భారంగాను ఉండేలాగా ఎప్పుడు ఉండొద్దని సరండి. కుదిరితే మనకున్నదంతా ఇతరులకు ఇచ్చి వారి భారాన్ని మనం వహించుకోమన్నాడు. కానీ ఇతరులకి మనం భారంగా అయితే ఉండకూడదు అన్నాడు. ఇతరుల మీద మనం ఆధారపడకూడదు అన్నాడు. ఆలోచించండి. ఇప్పుడు విధవరాలు ఉందనుకోండి, అదే చిన్న వయసులోనే భర్త చనిపోయాను అనుకోండి, ఇప్పుడు ఆమెను మనం పోషించిన అవసరం లేదు. ఎవరిని పోషించవచ్చు? మనం 60 ఏళ్ళ కంటే భయపడం వృద్ధ స్త్రీ ఉంటుంది కదా, విధవరాలు, ఆమెను పోషించాలి సంఘం అంటే. అదే సాయం చేయడంలో తప్పులేదు, కానీ అంటే చెప్తున్నమాట ఎగ్జాంపుల్. మనం ఎవరికి సాయం చేయాలి, ఎలా సాయం చేయాలి అనడానికి. కుదిరితే ఒక రోజు సాయం చేయాలి, తిండి పట్టడం, ఒక నెల సాయం, ఒక రేషన్, ఒక 5 సంవత్సరం వేయండి, తప్పేం లేదు. కానీ ఎదుటి వాళ్ళ మీద మనం ఎప్పుడు ఆధారపడకుండా అయితే అలా ఉంటే మన గౌరవం కూడా పెరుగుతాయి కదా. క్రొత్త నిబంధనలో మనకి చాలాసార్లు దేవుడు చెప్పే మాట ఏంటంటే, ప్రతివాడు సొంతంగా తిన ఆహారాన్ని భుజించుకుంటే సంపాదించుకోవద్దా? సంపాదన అనేది అవసరమే. ఎంత మట్టుగా మనం పరలోకం చేరుకోవడానికి ఈ జీవన యాత్రలో కావాల్సిన అవసరాలు తీర్చుకునేంత వరకు ఉండాలి. ఎక్కువ ధనం తీసుకెళ్ళి మనకు ఉపయోగం లేదు. ఎందుకంటే పుట్టినప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏం తేలేదు. కాబట్టి మనకున్న దాని గురించి అంటే తిమోతి పత్రుల్లో, మీరు సత్క్రియలైన ధనము గలవారే, ఇతరులకు పంచిపెట్టమంటాడు. దాన్ని మనం ఏం చేయాలంటే, మనం ఏ ధనం కలిగి ఉండాలి? సత్క్రియలైన ధనం కలిగి అది ఇతరులు పంచిపెట్టే వారికి అయితే మనం ఉండాలి. అంటే ధనవంతుడిగా ఉండి క్రైస్తవ్యాన్ని స్వీకరించే భక్తులు లేరా? యేసుక్రీస్తు పరిచర్యలో చాలామంది ధనిక స్త్రీలు ఆయన సాయం చేసలేదా? అంటే ధనవంతుడిగా ఉంటే పరలోకం పోరాని కాదు, కానీ ఆ ధనం మీద మనసు పెట్టుకున్న ధనవంతుడైనా, ఓ పేదవాడైనా, మధ్యతరగతుడు ఎవడైనా సరే, అంతే కదండి అర్థం. ధనం మీద మనసు పెట్టుకున్నాడు పరలోకం వెళ్ళడు. ఎందుకంటే వాడు తాను నాశనం చేసుకుంటాడు, వాడు తన జీవితంతో వాడు ఏం చేసుకుంటాడు? నష్టపరుచుకుంటాడు. ఇప్పుడు ఎంత ధనం ఉన్నా దాని మీద మనసు లేనప్పుడు, దేవుడు తన మనసులో ఉన్నప్పుడు దేవుడు ఆయనగా ఇంకెవరికి ఇస్తే చెప్పండి ధనం? పరలోకం. కాబట్టి మీరు జీవనోపాధి కావాల్సిన ధనం సంపాదించుకోండి, కానీ ఉన్న ధనం మీద మనసు పెట్టుకుని దాన్ని బట్టి మన మనసు పాడు చేసుకోకండి. మన మనసు ఎప్పుడు దేని మీద ఉండాలి? మనల్ని భాగ్యవంతులుగా చేయడానికి ఆయన ఏం చేస్తాడంటే ఆకాశపు వాకిళ్ళు తెరుస్తాడు కదా. మనం భాగ్యవంతులు అవ్వడం కోసం ఆయన ఏం చేస్తాడంటే మన కష్టాజీతాన్ని ఆశీర్వదిస్తాడు కదా. మనం భాగ్యవంతులు అవ్వడానికి తన కృప మనపై కుమ్మరిస్తాడు కదా. ఆ కృపకు మనం లోపడిపోవాలి. ఆ కృప ద్వారా కలిగిన దాని మీద మనం అతిశయించకూడదు. అన్నీ ఇచ్చిన ఆయన మీద మనం ఏం చేయాలండి? ఆయన గురించి మనం అతిశయించాలి, ఆయన గురించి గొప్ప చెప్పుకోవాలి, ఆయన గురించి మనందరూ ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి, ఆయన మనం వర్షిప్ చేయాలి, ఆయన మనం ఏం చేయాలండి? లవ్ చేయాలి, ప్రేమించాలి. కానీ ఈ డబ్బును కాదు, వచ్చిన వస్తువుల మీద కాదు. అలా ఉండగలిగితే ఖచ్చితంగా దైవలోకం మనకే దక్కుతుందండి. సో కొందరు దైవలోకం కోసం వచ్చి ఏం చేస్తారు? కొందరు ధనం వెనకతలు వెళ్ళిపోయారు. ఆ ధనం వెనకతలు వెళ్ళేవారు ఏమవుతారు?
వారు తమను తామే పొడుచుకుంటున్నారు ఇప్పటికే. తిమోతి పత్రులు చెప్పినట్టుగా కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయారట, తమను పొడుచుకున్నారట, చంపేశారు. అలాంటి మన పరిస్థితి ఎందుకండి? కాబట్టి ధనవంతుల వల్ల సమాజానికి మేలు జరుగుతుంది, వాళ్ళే సమాజానికి గొప్ప సేవకులని అన్ని వేళ మనం చెప్పే వీలు లేదు. ఎందుకంటే ధనవంతుల వల్ల మేలు జరుగుతుంది, అంటే దేశ అభివృద్ధి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొందరు అవకాశాల వల్ల అయితే లాగేసుకుంటున్నారు, ఇంకొందరికైతే జీవనోపాధి లేకుండా పోతుంది. ఇప్పుడు ఏఐని కనిపెట్టాడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు రాబోతున్న 15 ఏళ్లలో 20 ఏళ్ళలో ప్రపంచ స్థితిగతులు ఇప్పటికే మార్చేసాయి. ఆల్రెడీగా ఇప్పుడు డాక్టర్లు ఇప్పుడు పని ఉంది, కానీ ఇంకొంతకాలం డాక్టర్లు కూడా చాలామంది రోడ్డు పడిపోతారు. ఆర్ఎంపీ డాక్టర్లు తిరిగితే గ్యారంటీ. ఫస్ట్ డాక్టర్ ఇంటింటికి వచ్చాడు కదా, నెక్స్ట్ అలాగే వస్తాడు. ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ జరిగే సీన్. ఎందుకంటే ఇప్పటికే చైనా లాంటి దేశాలు ఏం చేసి తెలుసా, డాక్టర్లెస్ కియోస్క్ అనే దాన్ని కనిపెట్టారు. డాక్టర్లెస్ కియోస్క్ అంటే ఏంటి తెలుసా అండి? మనం దాని దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తుంది, మన చేయి పెడితే మన బీపీ చెక్ చేస్తే, షుగర్ చెక్ చేస్తే, ఏ మందులు కావాలో అదే చెయ్యి చేస్తుంది. ఇంకా డాక్టర్తో పని ఏముంది, అయిపోయినట్టు కదా. ఆ తర్వాత ఇలా ఇప్పుడు చాలామంది ఎంబీఎస్ సీట్లకి 1 లక్షల కోట్లు కడుతుంటారు కదా, ఏమవుతుంది? వాళ్ళు ఇప్పుడు అరటిపళ్ళు అనుకున్నట్టు ఏం చేస్తారు డాక్టర్లు కూడా, ఇంకొంతకాలం చేస్తారా లేదా? చాలా ఉద్యోగాలు లాగేస్తాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టేవాడు తెలివైనోడే మేలు చేశాడు అనుకున్నా, అదే సమయంలో చాలామంది జాబ్లెస్ పీపుల్ అయిపోతుంటారు లేదా? అనేక రంగాల్లో దాని ప్రభావం పడిపోతుంది. అంటే ఒక టెక్నాలజీ వచ్చినా ఒక ధనికుడు వల్ల కొంత ప్రయోజనం జరిగినా దాని వెనకాల అపారమైన నష్టం అయితే జరుగుతుంది. మన దగ్గర ఉన్న ధనంతో ఏం చేయాలంటే అబ్రహాం గారిలాగా, యోబు గారిలా, లేదంటే ఈ జక్కయ్య గారిలాగా మనకున్న ధనాన్ని అందరికీ పంచిపెట్టి షేర్ చేసుకుంటూ సంతోషంగా ఉండగలగాలి. కానీ దాని మీద మనసు పెట్టుకుంటే ఖచ్చితంగా అయితే భవిష్యత్తు తలక్రిందలైపోతుంది. కాబట్టి దేవుడి మీద మనసు పెట్టుకుని కలుగుందాం. అలాగని చెప్పి ఎవరి మీద మనం ఆధారపడకుండా మనం తిందాం. మనకున్నది ఏదైనా సరే అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అంటూ, అంటే అవసరమైతే ఆయన సేవ కొరకు మనకున్నదని వదులుకునేంత గొప్ప మనసు మనకుంటే ఖచ్చితంగా మనమైతే గొప్పవారుగా ఆయన ఎదుటైతే నిలబడతాం. ఎందుకంటే మనిషికి అప్పుడు ఎప్పుడైనా కావాల్సింది ఒకడే దేవుడు. ఆయన ఒక శక్తి వనరు, శక్తిని ఉత్పత్తి చేసేవాడు. ఏదైనా ఆయన ఉత్పత్తి చేయగలరు, ఏదైనా ఇవ్వగలరు, ఏదైనా చేయగలరు కదా. ఆయన్నే మనం బిలీవ్ చేయాలి. కానీ ఆయన కలుగు చేసిన వాటి మీద మనం మనసు పెట్టుకొని మన జీవితాన్ని అయితే డిపెండ్ చేసుకుని ఆగిపోతే దేవుడు దూరం అయిపోతాం. ఈ దైవలోకానికి వెళ్ళి ఈ మార్గం నుంచి కూడా మనందరం ఏమవుతాం, తొలగిపోతాం. కాబట్టి ధనవంతులు దైవలోకానికి అర్హులా కారంటే ధనం మీద మనసు లేగినంత వరకు అర్హులే. ధనం మీద మనసు మెళితే అది పేదవాడైనా, అది మధ్యతరగతి వాడైనా, ధనికుడైనా పరలోకానికి అయితే అర్హులు కారనమాట. ఎందుకంటే వాళ్ళు నాశనం చేసుకుంటారు, విశ్వాసం కోల్పోతారు. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉంది ఒకసారి పరిశీలించుకోండి. నిజానికి మేళ్ళు అనేది ఒక్క కోణంలో చూడడం కాదు, మనం అనేక కోణాల్లో కూడా సమస్యను అయితే చూడాలి. బైబిల్ ఎప్పుడు కూడా ఆల్వేస్ రైట్ అండి. ధనవంతుడు పరలోకం వెళ్ళాలంటే ఎప్పుడు పరలోకం వెళ్ళరు అనుకోకండి. ఎందుకంటే ఆయన సేవ చేసి అనేక మంది ధనవంతులు అనుకో. అంతెందుకు యేసుక్రీస్తు సమాధిని ఇచ్చిన వారు ఎవరండి? అరిమత్తయి యోసేపు ధనవంతుడు. ఆయన కోసం తొలిపించుకుంది, ప్రభు కోసం ఇచ్చాడు కదా. కాబట్టి మనకున్న దానితో దేవుని గణపరుద్దాం. మనకున్నది ఏదైనా సరే అది ఎక్కడే ఉంటుంది, కానీ ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుని కనుక మనం ప్రార్థించగలిగితే, ఆయన ఆరాధించగలిగితే, మనకున్నదాన్ని ఇవ్వగలిగితే మన జీవితం ధన్యమైపోయినట్టే కదా. మన జీవితం అంటే ఆశీర్వాదించబడినట్టే కదా. మన జీవితం చరితార్థమైనట్టే కదా. మన జీవితం ఒక సార్థకత చేకూరినట్టే కదా. కాబట్టి ఈ జీవితంలో మనం దేవునికి ఏం చేద్దామండి? కృతజ్ఞత బద్దులమే ఆయన ఆరాధిస్తూ, ప్రేమిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన సేవిస్తూ, ఆయన్ని ప్రకటిస్తూ మనకున్నదంతా ఇచ్చి ఆయన ఏం చేద్దామండి? గౌరవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ప్రార్థించండి.